ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఇక మాయను వదిలేటప్పుడు ద్వైతం యొక్క భావము అనేది లేకపోవడం వలన చూసేది చూడబడేది అనేవి కూడా ఏమీ ఉండవు కదా. కాబట్టి అప్పుడు ఈ జగత్తు సత్తో అసత్తో ఎవడెరుగుతాడు? కాబట్టి ఇది కేవలం నోటి మాటలతో చెప్పడానికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, మహాత్మా, ఈ జగత్తు ద్రష్ట దృశ్యము అనేటువంటిదే లేకపోయినట్లయితే అప్పుడు కార్యము కారణం అనేటువంటిది కూడా ఆ భేదము అనేది ఎక్కడి నుండి వచ్చినది, ఎలాగా అది సత్యంగా కనబడుతూ ఉన్నది, దానిని తెలియజేయండి అని ప్రార్థించగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, స్వాత్మయకు చిత్ప్రకాశము అంటే అదే రూపమైనటువంటి ఈశ్వరుడు స్వయముగా ఎప్పుడు ఎలా కనబడతాడో, ఇంకా కూడా ప్రాణికోట్ల యొక్క కామము కర్మము వాసనని అనుసరించి సత్యం యొక్క సంకల్పము చేత ఎలా భావిస్తాడో అప్పుడు ఆ రీతిగానే నీవు శీఘ్రముగా చూడగలుగుతావు. కాబట్టి ఈ ప్రకారంగానే నీవు ఆ ద్రష్ట దృశ్య భావాలను అనుభవించిన వాడవే అవుతావు అనే చెబుతూ, ఈ కార్యకారణ భావాలు కూడా చిదాకాశమే అంటే తద్రూపమైనటువంటి ఈశ్వరుడే ధరిస్తూ ఉన్నది. స్వప్నము ఎరుగబడినట్లుగానే ఎప్పుడైతే సమస్తము తన చిదాకాశమందే స్వయంగా సంభవిస్తున్నది అని ఎప్పుడైతే ఎరుగుతుందో అప్పుడు మోహాన్ని పొందకుండా ఉంటుంది. అలా తెలియబడినప్పుడు మోహాన్ని పొందుతుంది. అయితే స్వాత్మబోధ సమర్థుడైనటువంటి ఈశ్వరుడు స్వయంగా జీవుడై ఎందుకు మోహాన్ని పొందాలి అని అడిగినట్లయితే అలా ఆక్షేపించడాన్ని బట్టి శక్తి ఎవరికి కలుగుతుంది? కలగదు. అంటే ఎవ్వరికీ లేదు అనే కదా అర్థం. ఈ ప్రపంచము ఈ ఈశ్వరుని యొక్క లీలయే అయి ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు పాలున్నవి పెరుగు భావాన్ని పొందుతుంది కదా, మరి మట్టి ముద్ద ఉన్నది అది కుండ రూపాన్నే పొందుతుంది కదా. అలాగే ఇక పూర్వభావము వదిలేసేటప్పుడు రాబోయేటువంటి భావాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు ఈ మధ్య క్షణకాలంలో ఏ సన్మాత్ర రూపము ప్రసిద్ధమై ఉన్నదో అదే కదా పరమార్థ సత్యముకు చిదాకాశము యొక్క స్వరూపమే అయి ఉన్నది. ఇంకా కూడా అది ఈ సమస్తమును సర్వ వస్తువుల యొక్క స్థితియు కూడా అయి ఉన్నది, కానీ మరి ఒకటి కానే కాదు అనే చెబుతూ, కార్యకారణ భావము మొదలైనటువంటి దృష్టిలు అన్నీ కూడా అంటే అవిద్యా కల్పితాలే, మాయ చేత కల్పించబడినవే అయినవి. ఇంకా కూడా ఈశ్వరుని యొక్క జీవభావ కల్పనలాగానే ఇక్కడ జీవుని యొక్క తన యొక్క మాయ చేత అవిద్య చేత అజ్ఞానము చేత కల్పించబడినటువంటి కార్యకారణ రూపమైనటువంటి ఏ జాగ్రత్త స్వప్నము అవస్థ మొదలైన ఈ అవస్థాత్రయము కల్పించడమునందు కూడా ఆక్షేపము అనేటువంటిది సరి అయినది కాదు కదా. తన యొక్క కల్పనను గురించి తానే ఎవడు ఆక్షేపించుకోగలుగుతాడు? కాదు కదా అని చెబుతూ, ద్రష్ట కానీ భోక్త కానీ కర్త కానీ కల్పించేటువంటి వాడు తనకంటే వేరై ఉన్నట్లయితే ఈ దృష్టి ఈ ద్రష్ట ఈ దృశ్యము మొదలైనటువంటి కల్పన అనేది ఏమి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేటువంటి ఆక్షేపము సరిపోతుంది.
ఎక్కడైతే స్వప్నమున ఇతరమైనటువంటి ఏ ప్రకాశము కూడా లేకుండా శుద్ధమై ఉంటుందో, ఏకమే అయినటువంటి ఒక్కటే అయి ఉన్నటువంటి చిదాకాశమే అనేక పదార్థాల రూపంగా విరాజిల్లుచూ ఉంటుందో, అక్కడ ఇంకా దేనిని గురించి కూడా ఏమీ ఆక్షేపించబడడం అనేటువంటిది ఉండనే ఉండదు. అలాగే సర్వ పదార్థాల రూపంలో కూడా చిదాకాశమే వెలుగుచూ ఉన్నట్టు ఈ జాగ్రత్త ప్రపంచమునందు దేని గూర్చిన కూడా ఆక్షేపము తగదు అనే కదా అర్థము అనే చెబుతూ, బ్రహ్మము నుండి మొదలుకొని సమస్త జీవులకు కూడా ఈ దృష్టి యొక్క భ్రాంతి కనబడుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది అసత్తు అని తెలియబడుచూ ఉన్నదో అప్పుడు అది ఆ క్షణమునందే బ్రహ్మము అవుతూ ఉన్నది. ఈ సృష్టి భ్రాంతే కదా వాస్తవానికి తెలియబడకుండా ఉన్నప్పుడు శాస్త్రాల యందు మాయే అని, లోకమున జగత్తు అని, అజ్ఞానుల చేత అవిద్య అని, వివేకుల చేత దృశ్యము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే చిదాకాశం యొక్క జ్ఞానము చేత ఈ సమస్త భ్రాంతియు కూడా తొలగిపోవచ్చు ఉన్నది. అయితే ఇంకా కూడా వాస్తవానికి నిజ చిత్ స్వభావము కంటే వేరుగా ఉన్నదా అంటే లేదు. అలా ఆ చిత్ స్వభావము కంటే వేరుగా లేనప్పటికీ కూడా ఈ దృశ్య పిశాచము అజ్ఞాని చేత ఎరుగబడేటువంటి, ఇక్కడ బాలుని చేత భేతాలం ఎరుగబడినట్లుగానే, బాలుడు అంటే అజ్ఞానితో సమానమే కదా, కాబట్టి వాని చేత వాడు కల్పించుకున్నటువంటి బేతాళం తెలియబడినట్లుగానే వేరుగానే ఎరుగబడుచూ ఉన్నది అనే విషయము గురించి తెలియజేస్తూ, నిరాకారమైనటువంటి ఆత్మయందు ఈ జగద్రూపత్వము అసత్యమే అయ్యున్నది. అయినప్పటికీ కూడా స్వప్నమునందు పర్వతాలు నగరాలు అనుభవింపబడినట్లుగానే ఈ చిదాకాశము చేత అది సత్యముగాను అవయవాలతో కూడి ఉన్నటువంటి దానిగాను అనుభవింపబడుచూ ఉన్నది. అంటే స్వప్నమునందు కళను అనుభవించేటప్పుడు అనేక పర్వతాలు, కొత్త నగరాలు, వీటన్నింటిలో మనం ఉన్నట్లు, వాటి యందు మనం నివసించినట్లుగా అనుభవింపబడుతూ ఉంటుంది కదా. అలాగే నేను మేరు పర్వతము మొదలైనటువంటి పర్వతాలను, నేను రుద్రుడను, నేను సముద్రమును, నేను విరాట్ పురుషుడును అనే ఈ విధమైనటువంటి చైతన్యము చేతనే చిదాకాశమునందు అనుభవింపబడుచూ ఉన్నది. అంటే మహాప్రళయ రూపమైనటువంటి చిదాకాశమునందు సాకారమైనటువంటి కారణము యొక్క భావము లేకపోవడము చేత ఈ జగత్తు మొదలైనటువంటి రూపము కలిగిన కార్యము ఏదైనా సరే ఉత్పన్నము కాకుండానే ఉన్నది. చిదాకాశమే ఈ విధంగా జగద్రూపంగా స్థితిని పొంది ఉన్నది కదా. కారణము అనేటువంటిది నశించినది, అవయవాలు శూన్యమైనట్టి ఈ చిదాకాశ రూపమైనటువంటి జగత్తును చిదాకాశ రూపమైన చిన్మాత్రమగు ఆత్మ స్వయంగా తన యొక్క స్వరూపమును అనుభవిస్తూ ఉన్నది. సర్వయేవ జడాజీర్ణ దర్పణాయవ జంతవః సమీపగత ఏవాంతః కుర్వతస్తు విచారణం. సర్వజీవులను అద్దముల వలె తమయందు పరికల్పించబడినటువంటి జగత్తు యొక్క భేదాలను ఎరుగజాలక పోవడము చేత, విచారం యొక్క భావము లేకపోవడము చేత, తమ యొక్క వాస్తవ స్వరూపాన్ని గాంచేటువంటి అసమర్థులే అవడము చేత జడులై ఉన్నారు. అలా జడులై వ్యర్థంగా శిథిలతనే పొందుచూ ఉన్నారు కదా. అంటే తత్వ విచారాన్ని గావించేటువంటి ధీరునికైతే పరమ పురుషార్థము నిజ ప్రత్యేగాత్మ రూపమున సమీపమునికే వచ్చినది అగుచూ ఉన్నది కదా అని చెబుతూ, ఎలాగంటే అర్థమందులాగానే తనలోననే ఈ జగత్తు యొక్క భేదాలు కల్పించబడి ఉన్నప్పటికీ కూడా సమస్త జీవుల విచారణ లేని కారణము చేత స్వస్వరూప దర్శనము అసామర్థ్యము
అంటే సామర్థ్యము లేకపోవడం వలన కూడా జడులయ్యి వ్యర్థంగా శిథిలత్వాన్ని పొందుతూ ఉన్నారు. విచారణ గావించేటువంటి ధీరునికైతే పరమ పురుషార్థము అంటే మోక్షతత్వములోన ఉన్నటువంటి ప్రత్యేగాత్మ రూపమే అయి ఉండడం వలన అతి సమీపానికి వచ్చి చేరినది అగుతూ ఉన్నది కదా అనే చెబుతూ తత్స్వరూపము సృజ్య బుద్ధ్య చిన్మాత్రకం జగత్ అస్మనా చేతనే నైవాస్తేయం నాస్తే తరోత్తమ. విచారణ చేత జగత్తునందలి సమస్త పదార్థాల యొక్క నామమును రూపాలను కూడా వదిలివేసిగా మిగిలి ఉన్నటువంటి ఈ చిన్మాత్ర ఆకాశమే జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని ఎరిగి చైతన్య ఘనముతోడ శిలలాగానే నిశ్చలంగా ఉండాలి. అటువంటి చైతన్యము కంటే భిన్నములైనటువంటి మాయకములైనటువంటి దేహాదుల యందలి ఆసక్తి అనేటువంటిది ఉత్తమమా అంటే కాదు కదా. అంటే విచారణ చేత జగత్తునందలి సమస్త పదార్థాల యొక్క వాని నామాలను రూపాలను కూడా వదిలివేసినప్పుడు మిగిలి ఉండేటువంటి చిన్మాత్ర ఆకాశం యొక్క ఆకాశమే ఆ చిన్మాత్రాకాశమే జగత్తు యొక్క వాస్తవ స్వరూపము అని తెలియాలి. అలా తెలిసి చిదేక ఘన ఆత్మరూపంతో శిలలాగానే నిశ్చలంగా ఉండాలి కదా. ఇతరములైనటువంటి మాయకమైన దేహాదులు మొదలైనటువంటి పదార్థాల యందు విశ్వాసము కలిగి ఉండడం అనేటువంటిది ఉత్తమమైనది కానే కాదు అనే చెబుతూ యథాస్తే చలయద్దేహం వార్యావర్త జగద్రవ చేతతీతి తదా చిత్వం స్థిత చిత్త జగదృశ. ద్రవరూపమైనటువంటి జలము ఎలాగ తన దేహాన్ని చెలింపజేయుచు ఆవర్తము తరంగము మొదలైన రూపాల చేత స్థితిని పొంది ఉన్నదో అలాగే చైతన్యము కూడా తన యందు వ్యాపార రూపాన్ని కల్పించి జగద్రూపముగా స్థితిని పొంది ఉన్నది. కల్పవృక్షము కూడా చింతామణి చింతించినంత మాత్రము చేతనే అభీష్టమైన కోరినటువంటి పదార్థాలను ఇచ్చేటువంటి చైతన్యము కూడా జీవుడు తన యందు దేనిని భావిస్తాడో దానిని ఆ క్షణమే పరిపూర్ణము చేస్తూ ఉన్నది కదా. అంటే చింతామణిలాగాను అంటే చింతించినది మరి ఎదురుగా కనబడడం, కల్పవృక్షము సంకల్పించినటువంటిది ఏ విధంగా అంటే అది వెంటనే ఆ పదార్థం ఏది కల్పిస్తే అది ప్రత్యక్షమవ్వడం అనేటువంటి దానిలాగానే ఈ చిదాకాశ రూపమైనటువంటి చైతన్యము జీవుని యొక్క కోరికను అంటే వాని యొక్క జీవుని అభిలషితమును వాని యందు శీఘ్రంగా ప్రాప్తింపజేస్తూ ఉన్నది కదా. అంటే నిమిషమాత్ర కాలంలోనే ఒక ప్రదేశం నుండి దూరమున ఉన్న మరి ఒక ప్రదేశానికి దృష్టి వెళ్ళేటప్పుడు ఆ రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి విషయమే కానటువంటి చైతన్యం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో దాని చేతే నిండిపోయి ఈ జగత్తంతా వెలయుచూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ద్వైతమని అంటే రెండని ఒకటని వాటిని గురించినటువంటి ద్వైతముల యొక్క ఏకత్వాల యొక్క గూర్చినటువంటి భ్రమ అనేది ఎక్కడ ఉన్నది? లేదు కదా. ఆకాశము శూన్యత్వమే అయి ఉన్నది. అంతేకాదు నీలత్వ రూపాలచే కూడా కనబడుతూ ఉన్నట్లుగానే ఇక్కడ అవయవాలు అనేవి లేనివి అయినప్పటికీ, దృశ్యము లేనిది అయినప్పటికీ, ఆది లేనిది అయినప్పటికీ, అంతము లేనిది అయినప్పటికీ ప్రకాశ పరిపూర్ణమైనటువంటి చైతన్యం యొక్క నిర్మలమైన కాంతి చేత జగద్రూపము చేత స్ఫురిస్తూనే ఉన్నది కదా ఈ చైతన్యము అనే చెబుతూ విశదదృశ కార్యానుభవో నభవతి సహకారి కారణాభావాత్ సర్గాదావత ఆద్యాచిదేవ దృశ్యం యథా స్వప్నే. ఓ రామచంద్ర, సృష్టి ప్రారంభమునందు కూడా అంటే సృష్టి ఆది యందు సృష్టి ప్రారంభమునందు చైతన్యము కంటే సర్వధా అంటే సర్వ ప్రదేశాల యందు కూడా భిన్నమైనటువంటి జడరూపంలో ఉన్న జగద్రూపమైన కార్యం యొక్క ఉత్పత్తి సహకారి కారణము యొక్క
భావము లేకపోవడము చేత అది అసలుకి సంభవించకుండానే ఉన్నది. కాబట్టి స్వప్నమందులాగానే కలలో అనుభవించినట్లుగానే ఈ జాగ్రత్తనందలి దృశ్యము కూడా ఆద్య స్వరూపమై, అదే ప్రారంభ స్వరూపమై అయినటువంటి చైతన్యమే అయ్యున్నది. కానీ దానికంటే వేరుగా భిన్నముగా అణుమాత్రమైనప్పటికీ కూడా కాదు గదా. లక్షణౌఘైశ్చిదాకాశమివ భూయః ప్రదర్శ్యతే తదేవ జగదిత్యేతదపి భూయః ప్రపంచతే. ఈ లక్షణాల సమూహాల చేత మరలా చిదాకాశము ప్రదర్శింపబడుచు ఆ చిదాకాశమే జగత్తు అని మరలా కూడా ఇక్కడ వర్ణింపబడుచు శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణించారు. ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున కార్యకారణ నిరాశము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. అచేత్య చిన్మయం విశ్వం విశ్వగా భాతి చిన్నభః అత్ర చిచ్చేతనం చేదం చేత్యమప్యేవమాత్మకం. ఓ రామచంద్ర, విషయవర్జితమై అసలు విషయము అనేది లేనిది, వదిలివేయబడినది. అయితే విషయవర్జితమైనది ఏమిటి అంటే చిన్మయముతో నిండిపోయినటువంటి చిదాకాశమే 4 దిక్కుల యందు కూడా ప్రపంచ రూపంలో కనబడుతూ ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ చిత్తు అంటే ప్రకాశకము, చైతన్యము అంటే ప్రకాశనము. ఏది ప్రకాశిస్తుందో అదే ప్రకాశిస్తూ ఉన్నది. చిత్తు అంటే చేతనము, చిత్తు చేతనము, ప్రకాశకము ప్రకాశనము అంటే వెలిగేది వెలిగింపబడేది ఏదైతే ఉన్నదో అంటే చైత్యము, ఇంకా ప్రకాశ్యముగు విషయము అనేటువంటి ఈ త్రిపుటి ఇదంతా కూడా ఈ 3తో కూడినటువంటిది. చిత్తు, చేతనము, చైత్యము అంటే ప్రకాశకము, ప్రకాశనము, ప్రకాశ్యమగు విషయము అనేటువంటి ఈ త్రిపుటి శుద్ధ చిదాత్మ రూపమే అయి ఉన్నది. కాబట్టి ఓ రామ, ఈ కారణమునందు సమస్తము కూడా కూటస్థమై అచలమై కదలనటువంటిది అయిన చిదాకాశమే అగుటను బట్టి జీవించి ఉన్నప్పటికీ కూడా సర్వము మరణించిన దానిలాగానే నిశ్చలముగా స్థితిని పొంది ఉన్నదియే అయింది. ఇంకా కూడా నీవు, నేను, ఈ సభ్యులు అందరూ కూడా జీవించి ఉన్నప్పటికీ కూడా మరణించిన వారి లాగానే ఉన్నవారమే అయ్యున్నాము. అంటే స్థితిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు యొక్క జగద్భావ నివృత్తి, జీవించి ఉన్నప్పటికీ మన అందరి యొక్క జీవభావ నివృత్తి అంటే ఆత్మభావ ప్రాప్తి అనేటువంటిది సంభవించినదియే అగుచూ ఉన్నది కదా. కాష్టమౌనమృత ఏవ వ్యవహారగత అపి ఖగమా ఏవ వా సర్వే భావా స్థావర జంగమః. ఇంకా కూడా అంటే స్థావర జంగమ రూపాలైనటువంటి ఏ విధంగా అంటే కదిలే వాటి యందు కదలనివి ఉన్నటువంటి రూపాల యొక్క సర్వ పదార్థాలు యందు కూడా మరి ఇదంతా వ్యవహార యుక్తములై ఉన్నప్పటికీ కూడా ఇదేమై ఉన్నది, సర్వము కూడా చిదాకాశమయమే అవడము చేత మృతునిలాగానే, కాష్టం అంటే చనిపోయిన వానిలాగానే, కొయ్యలాగానే నిశ్చలంగా మౌనముగా ఉన్నవే, లేకపోతే ఆకాశములాగానే అత్యంత శూన్యమై ఆకారము లేనటువంటి భావాన్ని ప్రాప్తి పొందినవి అయి వెలయుచూ ఉన్నవి కదా అని చెబుతూ, అంటే సర్వము కూడా చిదాకాశమయము అవడం చేత స్థావర జంగమ రూపములైనటువంటి సమస్త పదార్థాలు కూడా కదులుతూ వ్యవహారాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నవి అంటే శవములాగానే, అంటే చనిపోయిన వానిలాగానే, కొయ్యలాగానే నిశ్చలంగా మౌనంగా ఉన్నవి. ఇంకా లేకపోతే ఆకాశములాగానే అత్యంత నిరాకార భావాన్ని, అంటే ఏమాత్రము కూడా అక్కడ ఆకారము లేనటువంటి భావాన్ని ప్రాప్తి పొందినవి వెలయుచూ ఉన్నవి కదా అనే చెబుతూ, ఆకాశకాచకచ్యాత్మ యదిదం కించిదాతతం నకించిదేవ తద్విద్ది కించిద్వ్యోమ్ని కులో భవేత్. ఓ రామచంద్ర, ఈ వ్యాప్తమై ఉన్నటువంటి జగత్తు, జీవుడు మొదలైనటువంటి సమస్తము కూడా
ఆకాశం యొక్క నీలత్వము వంటిది అయి ఉన్నది కదా. కాబట్టి దీని నందు అంతా కూడా నీవు మిథ్యగానే తెలియు. ఎలాగంటే ఆకాశమున నీలత్వాదులు అనేటువంటివి ఎలా ఉండగలుగుతాయి? ఉండవు కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, ఆకాశము యొక్క నీలత్వములాగానే ఆకాశమునందు నీలత్వము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఎందుకు? దానిని ఎవ్వరూ అద్దలేదు, రుద్దలేదు. అలాగే అంటే ఆకాశం యొక్క నీలత్వము మనకి కనబడుతుందే కానీ వాస్తవానికి అక్కడ నీలత్వము అనేదే ఆకాశానికి లేదు. ఎలా లేదు అంటే దానికి ప్రమాణం ఏంటి? మనం ఉన్నది కూడా భూమి మీద ఉన్నాం, కానీ ఆకాశంలోనే ఉన్నాం, ఖాళీలోనే ఉన్నాం. ఆ ఖాళీలో మనకి సమీపాన నీలత్వము అనేది ఉన్నదా? లేదు. సుదూరంగానే మనకి నీలత్వం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఇటువైపు నీలత్వంగా కనపడుతుంది, కానీ వాస్తవానికి ఆకాశం నీలత్వంగా లేదు. అలాగే ఈ దృశ్యమంతా కూడా వ్యాపించి ఉన్నదో అంటే దృశ్యములా కనబడుతుందే కానీ వాస్తవానికి దృశ్యము అనేటువంటిది లేదు. అది లేనిదిగానే అబద్ధమని, మిథ్యే అని నీవు ఎరుగు. ఆకాశం నీలత్వంగా లేదు అని ఎలా తెలుస్తుందో, అలాగే తెలిసినా అది నీలత్వంగా కనబడడం దాని యొక్క స్వాభావికం ఎలా అయినదో, అలాగే ఈ దృశ్యమాన ప్రపంచము అనేది సర్వము వ్యాపించి ఉన్నట్లుగా కనబడుతున్నది, కానీ ఆకాశంలో నీలత్వం లేనట్లుగానే ఈ దృశ్యమాన ప్రపంచము అనేది కూడా లేనిదే అని ఎవడైతే ఒకవేళ ఉన్నట్లుగా కనబడినా అదంతా మిథ్యయే అని నీవు తెలియు. ఎలాగంటే ఆకాశమున, ఈ చిదాకాశమున పదార్థము అనేటువంటిది ఏమీ లేని దాని యందు మళ్ళీ నీలత్వము అనేటువంటి ఇంకో పదార్థం ఉంటుందా? ఉండదు కదా. అలాగనే అని చెబుతూ, కేశోండ్రక నదీవాహ ధూమాలి మౌక్తిక దివత్ యత్కం కచతి తత్రాస్తి నానుభూతేపి వస్తుత. ఆకాశమునందు కేశాలు, నదీ ప్రవాహము, ధూమ సమూహము, ముత్యాలు మొదలైనవన్నీ కూడా అనుభూతములైనను లేనివే అగునట్లుగా ఈ దృశ్య జగత్తు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇందు వస్తుత్వము అంటే సత్యత్వము లేనిది అయ్యున్నది కదా అని చెబుతూ, ఆకాశమున కేశములు. ఇప్పుడంటే ఆకాశాన్ని చూసేటువంటి ఓపిక, తీరిక ఎవ్వరికి లేదు. పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకొని ఆ భవనాల లోపల ఉంటున్నారే, కానీ అంతకుముందు ఏ విధంగా అంటే దాదాపుగా కిలోమీటర్కి ఒక 10-15 ఇళ్ళు ఉండేవి. మధ్య మధ్యలో చాలా ఖాళీ ఉండేది. ఆ ఖాళీలో వాళ్ళు ఇళ్లల్లో పడుకునేటువంటి వారు కాదు. మరి బయట పడుకున్నప్పుడు ఆ శూన్యంలోకి చూసినప్పుడు ఆకాశంలో కేశాలు కనపడినట్లుగా ఊహించుకునేటువంటి వారు కనబడేవి కూడా. ఉన్నవా? లేవు, అయినా కనబడతాయి. అలాగే అక్కడ ఏదో నదులు ప్రవాహము అంటే నీటి ప్రవాహం ఆకాశంలో ఉన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు పొగ సమూహం, పొగ దట్టంగా పోతూ ఉన్నట్లు ఉంటుంది. ఇంకా ముత్యాలు, ఇవన్నీ కూడా మేఘమండలాల యొక్క ఆవరణలే. అయితే తెల్లటి మేఘం ముత్యాలులాగా, నల్లటి మేఘం పొగ సమూహాలులాగా, ధూమ సమూహాల్లాగా, మరి కదులుతూ ఉన్నటువంటి మేఘం నదీ ప్రవాహాల్లాగా, అంతేకాదు సన్నటి పీలికలుగా ఏర్పడినటువంటి మేఘ మాలికలు కేశాలులాగా కనబడేటువంటివి. అవన్నీ కూడా గత 60-70 సంవత్సరాల క్రితం చూసేటువంటి వారు, ఆరు బయట మంచాలు వేసుకొని పడుకునేటువంటి వారు. ఇప్పుడు కదిలించడానికి సాధ్యం కానీ 8 అడుగులు అంటే అటు ఇటు కూడా పొడవు వెడల్పు 8 అడుగులు 10 అడుగులు మంచాలు చేసుకొని ఆ మంచాలు ఎల్లప్పుడూ వాళ్ళు చేసే ఉంటాయి. దాని మీద పొరుపులు తీసేది లేదు. తీస్తారు, నెలకో 10 రోజులకో మారుస్తారు. కానీ అవి బయటికి లోపలికి తిప్పగలిగినటువంటి సౌకర్యవంతమైనటువంటి పడకలు, మంచాలు కానే కావు. ఆ విధంగా బయట మంచాలు వేసుకొని నలుగురు మాట్లాడుకుంటూ ఆకాశంలోకి చూసుకుంటూ అటువంటి హాయిని, నిజతత్వాన్ని అనుభవించేటువంటి రోజులు 50 సంవత్సరాల క్రితమే చెల్లిపోయినవి. ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు వాటికి వాడే అంటే మిథ్యాస్వరూపాలతో నిండిపోయి, తన యొక్క అబద్ధ స్వరూపాలతో నిండిపోయినటువంటి వాడి మనసును వాడే మూసేసుకున్నట్లుగానే పెద్ద భవనాలు కట్టుకొని అందులో ఎత్తడానికి, లేపడానికి
మళ్ళీ వేయడానికి వీలు పడినటువంటి మంచాలు తయారు చేసుకొని ఇక వేసేది తీసేది లేకుండా ఆ మంచాలు అలాగే ఉంచేసుకొని దాని మీద పడుకొని బయటకు వచ్చేటువంటి అవసరము లేకుండా పడుకునేటువంటి వాడికి ఈ ఆకాశంలో కేశాలు, నదీ ప్రవాహాలు, ధూమ సమూహాలు, మూత్యాలు ఇవన్నీ వాడు చూడగలగటం, ఇవన్నీ కూడా మేఘాల యొక్క ఆర్భాటాలుగా ఉండడం, ఇవన్నీ కూడా లేకనే ఉన్నట్లుగా కనపడేటువంటి మిథ్యాచారాలు అనేటువంటి విషయాన్ని తెలియడం అనేది అసలు ఈనాటి కాలానికి లేనే లేకుండా పోయింది. ఆ విధంగానే అంటే ఇవన్నీ కూడా అనుభూతములయ్యే ఉన్నట్లు అనుభూతములు అవుతూ ఉన్నప్పటికీ కూడా లేనివే అవుతాయి. ఎందుకు? ఖాళీలో కేశాలు అంటే వెంట్రుకలు ఉండవు, ఖాళీలో శూన్యంలో నదీ ప్రవాహాలు ఉండవు, ఆ శూన్యంలో పొగ సమూహాలు ఉండవు, ఆ శూన్యంలో ఈ ఖాళీ యందు ఈ గగనమునందు ముత్యాలు అనేటువంటివి కూడా ఉండవు. లేవు కదా అని అనుభూతం అవ్వడం లేదా, ఉన్నట్లుగానే గోచరిస్తాయి, వాటిని మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే అట్లా లేనివే అవి ఉన్నట్లుగా అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా లేనివే అవుతాయి. ఆ విధంగానే ఈ దృశ్య జగత్తు అనేటువంటిది కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ దృశ్యంలో అంటే అనేకమైనటువంటి ఉత్పాదలు వస్తూ స్థావర జంగమాలతో కూడుకొని నదీ నదాలు, వృక్షాలు, ఈ విధంగా చతుర్విధ రూపాలలో ఉన్నటువంటి 4 రకాల ప్రాణికోట్లు కూడా దృశ్యమాన జగత్తులో ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇందులో సత్యత్వము అనేటువంటిది, వస్తుత్వము అనేటువంటిది ఉన్నదా అంటే లేదు అని చెబుతూ, అంటే ఆకాశమునందు కేశాలు కానీ, నదీ ప్రవాహం కానీ, ధూమపంక్తి కానీ, మూత్యాలు కానీ మొదలైనవి ప్రత్యక్షంగా మనకి కనబడుతూ అనుభూతమవుతూ ఉన్నప్పటికీ కూడా వాటి యందు సత్యత్వం లేనట్లుగానే, అవి లేని విధంగానే ఈ చిదాకాశమునందు ఈ జగత్తు అనే పేరు కలిగినది అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు అంటే జాయతే గచ్యతే జగత్తు, శరీరాలు ఉత్పన్నమవుతూ వినాశం పొందుతూ కొనసాగుతూ ఉండేటువంటి స్థితి మనకు అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ అదంతా అత్యంత శూన్యమే. లేనిది కాబట్టి లేకుండానే పోతుంది, లేకపోయినా ఉన్నట్లుగా గోచరం అవుతుంది. అటువంటి శూన్యమైన దాని యందు భోగాశ కానీ, ఆ భోగాలను మరి నెరవేర్చుకోవాలి అని చేసేటువంటి ఆ ఆశను పుట్టింపజేసేటువంటి పదార్థము కానీ ఏమైనా ఉన్నవా అంటే లేవు కదా అనే చెబుతూ, అంతేకాదు ఆకాశమున ముత్యములు అనేటువంటివి మొదలైనటువంటి వానిలాగానే చిదాకాశము యొక్క ఆ కనబడేటువంటి రూపమైన ఈ జగత్తులోనే జగత్తు అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా సర్వదా శూన్యమైనటువంటి లేనిదే అయినటువంటి దాని యందు ఇక భోగాసక్తి అనేటువంటిది ఎక్కడిది అసలు ఉన్నదా అంటే లేదు కదా. అటువంటి భోగాసక్తి ఉత్పన్నం కావడానికి మొదలైనటువంటి పదార్థాలు ఏమి? చిద్బాల కల్పనా జాలే శూన్యాత్మని నిరర్ధకే అవస్తుభూతే పృథ్వ్యాదో భ్రాంతి మాత్రాంభురోధయే కిమస్తా బాలకా భ్రూత మమేదమహమిజ్జలం ఆజ్ఞాతం రమతే బాల సంకల్పే బాల ఏవచ. చిద్రూపము అనే బాలుని యొక్క కల్పనాజాలమై శూన్యరూపాలై అర్థము లేనటువంటివై అబద్ధ స్వరూపాలై భ్రాంతి మాత్రమే అయినటువంటి ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పదార్థాలయందు ఓ అగ్నులారా, ఓ బాలకులారా, నేను, నాది, ఇది, నేను మొదలైనటువంటి రూపమైన మహా ఆసక్తి ఎందుకో మీరే చెప్పండి. ఆహా, తెలిసినది అజ్ఞాన సంకల్పమున అజ్ఞానియే కదా ప్రీతి కొంటాడు. అంటే అజ్ఞానమే అటువంటి ఆసక్తికి కారణము అనే భావాన్ని తెలియజేస్తూ చిద్రూపుడగు బాలకుని కల్పనాజాలమై ఉన్నది, అదే శూన్య రూపమై ఉన్నది, అర్థము లేనిది అయి ఉన్నది, అసలు వస్తుత్వమే కానిది అయి ఉన్నది, భ్రాంతి మాత్ర ఆకాశ రూపమైనటువంటి ఈ పృథివ్యాది పదార్థాల యందు ఓ అజ్ఞానులారా, నేనని, నాదని, ఇదని మొదలైన రూపంలో మిగుల ఆసక్తి ఎందుకో మీరే చెప్పండి. తెలిసింది
బాలోచిత సంకల్పము చేత బాలురే అంటే అజ్ఞానులే క్రీడిస్తారు. అంటే వారి యొక్క అజ్ఞానమే ఆ విధంగా మిథ్యా పదార్థాల యందు ఆసక్తి కొనటానికి కారణభూతమవుతుంది అని కదా భావము అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.